దీని ద్వారా మీ ఇళ్లను లెక్కిస్తారు. రండి, మీ సహకారంతో దీన్ని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి, ప్రతి ఇల్లు అనుసంధానం. లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని మరుగుదొడ్డి ఉన్నదా లేక బహిర్భూమినా చెప్పు మురుగుకాలువ ఉన్నదా అది పారుతున్నదా. అందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మా సెన్సస్ 2027 నడుస్తూ ఉంది. దీని భాగంగా ఇప్పుడు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ నడుస్తూ ఉంది మే 10 వరకు. సో ఇంతకుముందే మీ అందరికీ ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద మా జిల్లా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా ఉంది. ఇప్పటివరకే 5,000 మంది ఎన్రోల్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు 2-3 రోజులు ఉన్నాయి కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ఈ 10,000 వరకు చేరుకోవాలి. అదేవిధంగా 11వ తేదీ నుంచి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ కూడా నడుస్తుంది. మీ అందరికీ తెలుసు, సెన్సస్కి 2 భాగం ఉంది. హౌస్ లిస్టింగ్ తర్వాత పాపులేషన్ ఎన్యూమరేషన్ ఉంటుంది. సో ఫస్ట్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ నడుస్తుంది 11వ తేదీ నుంచి. సో మీ అందరికీ తెలుసు, ఇప్పటివరకే చెప్పడం జరిగింది. 34 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మొత్తం గోప్యంగా ఉంటుంది. భయపడిన అసలు అవసరం లేదు. మరియు మీ దగ్గర వచ్చిన తర్వాత నిజాయితీగా మీ అన్ని ప్రశ్నలు ఆన్సర్ చెప్పాలి. మరియు భయపడిన అసలు అవసరం లేదు. ఎక్కడైనా ఉంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా ఉంటారు. మా దగ్గర ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇక్కడ ఉన్నాయి. అది కూడా మీరు నోట్ చేయాలి, అందరికీ అది తెలియచేయాలి. దీంతోపాటు ఈరోజు ఈ వాక్కి వచ్చినట్టు మా డీసీపీ గారు, చైర్పర్సన్ గారు, మా మొత్తం రెవెన్యూ సిబ్బంది, తర్వాత మా మున్సిపల్ సిబ్బంది, తర్వాత మా డిపిఆర్ఓ తరఫు నుంచి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ.